మన పురాణాల్లో విభిన్న సంస్కృతుల్లో యుగాంతం గురించి చాలా కథలు వినే ఉంటారు. కొందరు ప్రళయం వస్తుందని చెప్తే మరికొందరు ఏదైనా గ్రహం వచ్చి భూమిని ఢీకొడుతుందని అంటారు. కాని మోడ్రన్ సైన్స్ మరియు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్న యుగాంతం వీటన్నిటికంటే 1000 రెట్లు భయంకరంగా, ఊహకందని విధంగా ఉండబోతోంది. మన విశ్వం కేవలం నాశనం అవ్వదు, అది నిలువునా చీలిపోతుంది. అవును, సైంటిస్టులు దీనిని చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన విశ్వాంతం అని పిలుస్తున్నారు. మనం నివసిస్తున్న ఈ అనంతమైన బ్రహ్మాండం మొత్తం ఒక్కసారిగా ముక్కలైపోయే ఆ ఘోరమైన రోజు అసలు ఏం జరుగుతుంది? అంతరిక్షంలో దాగున్న ఆ అదృశ్య రాక్షసుడు ఎవరు? ఈ రోజటి మన వీడియోలో సైంటిస్టులు చెబుతున్న ఆ భయంకరమైన ది బిగ్ రిప్ థియరీ గురించిన పూర్తి రహస్యాలను క్లియర్గా తెలుసుకుందాం. ఈ కథను అర్థం చేసుకోవాలంటే మనం మొదట ఒక 100 సంవత్సరాల క్రితానికి వెళ్ళాలి. 1929లో ఎడ్విన్ హబుల్ అనే ప్రసిద్ధ శాస్త్రవేత్త తన టెలిస్కోప్ ద్వారా అంతరిక్షాన్ని గమనిస్తున్నప్పుడు ఒక వింత విషయాన్ని కనిపెట్టాడు. అంతవరకు సైంటిస్టులు మన విశ్వం ఒకేలా స్థిరంగా ఉంటుందని అనుకునేవారు. కానీ హబుల్ చూసింది వేరు. మన విశ్వంలో ఉన్న గెలాక్సీలు అన్నీ ఒకదానికొకటి చాలా వేగంగా దూరంగా జరిగిపోతున్నాయి. దీన్ని సులభంగా చెప్పాలంటే, ఒక బెలూన్పై కొన్ని చుక్కలు పెట్టి దాన్ని ఊదినప్పుడు ఆ చుక్కలు ఎలా దూరమవుతాయో మన విశ్వం కూడా అలాగే రోజురోజుకు విస్తరిస్తోంది. అయితే ఇక్కడే శాస్త్రవేత్తలకు ఒక పెద్ద అనుమానం వచ్చింది. గురుత్వాకర్షణ శక్తి, గ్రావిటీ వల్ల గ్రహాలు, గెలాక్సీలు ఒకదానికొకటి దగ్గరకు రావాలి కదా, మరి ఏ వీటిని అంత వేగంగా దూరం లాగుతోంది? ఈ ప్రశ్నే సైన్స్ ప్రపంచాన్ని ఒక కొత్త దారిలోకి తీసుకెళ్లింది. 1998లో సైంటిస్టులు మరొక షాకింగ్ విషయాన్ని కనుగొన్నారు. విశ్వం కేవలం విస్తరించడం లేదు, దాని వేగం ప్రతి సెకనుకు విపరీతంగా పెరుగుతోంది. అంటే విశ్వం అనే కారుకు ఎవరో యాక్సిలరేటర్ తొక్కి పట్టుకున్నారన్నమాట. ఈ వేగానికి కారణం ఏంటో వెతికినప్పుడు ఒక అదృశ్య శక్తి బయటపడింది. దాన్నే సైంటిస్టులు డార్క్ ఎనర్జీని పిలుస్తారు. మన మొత్తం విశ్వంలో 68% పైగా ఈ డార్క్ ఎనర్జీనే నిండి ఉంది. కానీ విచిత్రం ఏంటంటే దీన్ని మనం కంటితో చూడలేము, ఏ ల్యాబ్లోనూ టెస్ట్ చేయలేము. ఇది విశ్వాన్ని ఒక రబ్బర్ బ్యాండ్లా నిరంతరం లాగుతూనే ఉంది. శాస్త్రవేత్తల లెక్కింపు ప్రకారం ఒక రోజు ఈ డార్క్ ఎనర్జీ శక్తి హద్దులు దాటిపోతుంది. ఆ రోజు విశ్వంలో ఉన్న గ్రావిటీ పూర్తిగా ఓడిపోతుంది. గ్రహాలను, నక్షత్రాలను పట్టి ఉంచే శక్తి శాశ్వతంగా అంతమైపోతుంది. అదే సర్వనాశనానికి నాంది పలుకుతుంది. ఆ రోజున ఏం జరుగుతుందో టైం లైన్ ప్రకారం ఇప్పుడు చూద్దాం. అంతం మొదలవడానికి కొన్ని కోట్ల సంవత్సరాల ముందే మొదట గెలాక్సీలు ఒకదానికొకటి దూరంగా విసిరివేయబడతాయి. పాలంతా మిల్కీ వే గెలాక్సీ పూర్తిగా ముక్కలైపోతుంది. ఆ తర్వాత అంతం జరగడానికి సరిగ్గా కొన్ని నెలల ముందు మన సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి నశిస్తుంది. దాంతో భూమి, ఇతర గ్రహాలు సూర్యుడి నుండి విడిపోయి అంతరిక్షంలోకి విసిరివేయబడతాయి. ఇక ఆఖరి గంటలో సూర్యుడు మరియు నక్షత్రాలు నిలువునా పేలిపోతాయి. చివరి కొన్ని నిమిషాలలో మన భూమి తన అంతర్గత శక్తిని కోల్పోయి గాల్లోనే పేలి ముక్కలవుతుంది. ఇక్కడితో ఆగదు. చివరి కొన్ని సెకన్లలో మీ శరీరంలో మరియు విశ్వంలో ఉండే ప్రతి అణువు, ఆటామ్స్, ఎలక్ట్రాన్స్ కూడా ఈ డార్క్ ఎనర్జీ రాపిడి వల్ల ముక్కలు ముక్కలుగా చీలిపోతాయి. విశ్వంలో కేవలం ఒంటరి పరమాణువులు మాత్రమే మిగులుతాయి. కాంతి కూడా ప్రయాణించలేని శాశ్వత శూన్యం మరియు చీకటి ఏర్పడుతుంది. ఫిజిక్స్ లెక్కల ప్రకారం ఈ భయంకరమైన అంతం జరగడానికి ఇంకా కనీసం 22 బిలియన్ సంవత్సరాల సమయం ఉంది. కాబట్టి మనం ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు.
కానీ విశ్వం నియమం ప్రకారం పుట్టిన ప్రతి దానికి అంతం తప్పదు అని మోడ్రన్ సైన్స్ ఒప్పుకుంటోంది. మరి సైంటిస్టులు చెప్పిన ఈ భయంకరమైన నిజం గురించి మీరేమనుకుంటున్నారు? ఇది నిజంగానే మన పురాణాలు చెప్పిన యుగాంతమా? మీ అభిప్రాయాన్ని కింద తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మైండ్ బ్లోయింగ్ స్పేస్ మరియు సైన్స్ రహస్యాల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.